హుహు. ఇప్పుడు సమ్మర్, వింటర్, రైనీ సీజన్స్‌లో అవును. చూసుకుంటే, సో, వింటర్ అండ్ రైనీ సీజన్‌లో ఎక్కువ యూరిన్‌కెళ్తూ ఉంటారు. అవును. అబ్బాయిలు గాని, అమ్మాయిలు అవునండి. గాని. సో, అది మంచిదే అంటారా? ఆ టైం అట్లా వెళ్ళడం ఆ సీజన్స్‌లో? మనం ఎప్పుడు యూరిన్ అర్జొస్తే అప్పుడు వెళ్ళాలి. ఆల్‌వేస్ సీజన్స్‌తో అంటే డిపెండ్ అయ్యి అలా ఉంటాయి. వెళ్ళడం వల్ల గూడా ఏమైనా యూరినరీ బ్లడ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా ఆహ్, ఉందట్టా? అతిగా వాటర్ తాగి హెల్త్‌కి మంచిది అని జెప్పి అవసరాన్ని మించి వాటర్ తాగి హ్మ్. ఊరికే యూరిన్ ఎళ్ళడం దట్ ఈస్ డేంజరస్. హుహు. అంతేగాని ఎంత దాహమేస్తుందో అంత వాటర్ తాగి యూరిన్ ఎళ్ళడం ఈస్ క్వైట్ నార్మల్. నాట్ హుహు. ఎ ప్రాబ్లమ్. దట్ ఈస్ నార్మల్. ఓకే. సో, ఇప్పుడు మీరు చూసిన కేసెస్‌లో యూరినరీ ప్రాబ్లమ్స్ చాలా మందికొస్తూ ఉంటాయి. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కేసెస్ డీల్ చేశారు మీరు? మన దగ్గర ఎక్కువొచ్చేది ఓపీ. ఓపీ పేషెంట్‌లో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తాయి అంటే సేమ్ యాస్ ముందు చెప్పినట్టు డీహైడ్రేషన్ తోటి. వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. ఇవెక్కువ అండ్ స్టోన్స్. మనదేంటి అంటే ఈ కృష్ణా జిల్లా ఇటు సైడ్ కొంచెం స్టోన్ బెల్ట్. మళ్ళీ ఆదిలాబాద్ అటు సైడ్ స్టోన్ బెల్ట్ అంటారు. అంటే ఏంటంటే గ్రౌండ్ వాటర్‌లోనే యు స్టోన్స్ ఫార్మ్ అయ్యే రాళ్ళు ఫార్మ్ అయ్యే గుణం ఎక్కువుంటదనమాట. ఓకే. సో, పైకెళ్తే రాజస్థాన్ ఇవన్నీ స్టోన్ బెల్ట్స్ అన్నమాట. సో, హ్మ్. కొంచెం స్టోన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు గూడా ఎక్కువొస్తారు. హుహు. అండ్ లేటెస్ట్‌గా ఏంటి అంటే ఎస్పెషల్లీ సిటీస్‌లో వీకెండ్స్ తర్వాత మండే రోజు మెయిన్ ఓపీకొచ్చేది ఏంటి అంటే ఇవాళ రేపు ఎస్పెషల్లీ యూత్‌లో అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్. దాంతో హ్మ్. ఏమవుద్ది అంటే ఎస్టీడీస్ అంటారు. సెక్షువల్లీ ఓకే. ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్. ఓకే. దిస్ దిస్ హ్యాపెన్స్ ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆర్ హుహు. సెక్స్ ఎడ్యుకేషన్. సో, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఓయో రూమ్స్ ఎక్కువైపోయినాయి. లేకపోతే ఇన్‌స్టాగ్రాము, ఎనీ డేటింగ్ యాప్స్ దీంతో ఏమవుద్ది అంటే హ్మ్. సెక్షువల్ ఇంటర్‌కోర్స్ ఏజ్ అనేది తగ్గిపోయింది. అవును. ఇంతకుముందు పెళ్లి తర్వాతే అందరూ సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేంటి అంటే మెచ్యూర్ అయిపోంగానే టీవీ ఇన్‌ఫ్లూయెన్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్‌తో హ్మ్. ఎమోషనల్‌గా ఎవరితో అయితే వెళ్ళిపోతారో, అటాచ్ అయిపోతారో వాళ్ళతో సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేది ఎక్కువుంటది. హ్మ్. సో, వాళ్ళేంటి అంటే పిల్లలు కాబట్టి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేట్ చేసే వాళ్ళెవరు ఉండరు. అవును. గూగుల్‌లో ఏదో చదువుతారు. ఏదో కొన్ని పాటిస్తారు. కొంతమంది ఇదేముందిలే గూగుల్‌లో అన్నీ ఉంటాయి. హ్మ్. మనం పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. స్కూల్‌లో ఎవరు చెప్పరు. ఇంట్లో ఎవరు చెప్పరు. వాళ్ళేంటి అంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ కాండోమ్ యూజ్ చేయకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్కువ మంది పార్ట్నర్స్‌తో కానివ్వండి, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అప్పుడు దాంతో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తది. ఓకే. దాంతో కూడా చీము అవన్నీ వస్తాయి. హ్మ్. సో, వాళ్ళు గూడా మెట్రోపాలిటన్ సిటీస్ మెట్రోలో ప్రాక్టీస్ చేసే యూరాలజిస్ట్‌కి ఇది గూడా వన్ ఆఫ్ ద కామన్ సింప్టమ్స్. కామన్ పేషెంట్స్ వీళ్ళు గూడా. ఓకే. అసలు టెస్టికల్ క్యాన్సర్స్ వస్తుంటాయి చాలా మందికి. సో, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? టెస్టికల్ క్యాన్సర్స్ చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు ఎవరికన్నా రావచ్చు. సో, లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ టెస్టిస్ సైజ్ పెరుగుతుంది. ఇంకొకటి టెస్టిస్ మీద సెన్సేషన్స్ ఉండవు. సో, ఆహ్, ఇంకా అది ఒక్కోసారి టెస్టిస్ దగ్గరుంటే పర్లేదు. దాన్ని ఆపరేషన్ చేసి తీసేసేయొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే స్ప్రెడ్ అయిపోతది. స్ప్రెడ్ అంటే మెటాస్టాసిస్ అంటారు. అంటే పిల్లలు పెట్టేస్తది. హుహు. అప్పుడేంటి అంటే సైలెంట్‌గా బీజంలో ఏమి ఉండదు టెస్టిస్‌లో. కానీ పొట్టలో మటుకు పొట్ట ఉబ్బి లేకపోతే ఎక్కడైనా గడ్డలొచ్చి లేకపోతే లంగ్‌కెళ్ళి లంగ్‌లో బ్లడ్ వామిటింగ్స్ అవన్నీ అవుతాయి. అందుకే రెగ్యులర్‌గా టెస్టిస్ అనేది ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకొచ్చి టెస్ట్ చేసుకోవాలి అంటారు. ఓకే. ఇప్పుడు కొంతమంది గర్భిణీ స్త్రీలలో చూసుకుంటే, సో, వాళ్ళు బేబీ కోసం కొన్ని మందులు వాడుతూ హ్మ్. ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఒక్కోసారి యూరినరీ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు అదే ఉమ్ము నీరు పోతూ ఉంటుంది అంటుంటారు. సో, ఆ టైంలో కూడా యూరినరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయట నిజమేనా? నిజమే మేడం. ఇప్పుడేంటంటే గర్భిణీ స్త్రీల వాళ్ళకి అందరికి ఇచ్చినట్టు మెడిసిన్స్ ఇవ్వలేం. హ్మ్. సో, ఇప్పుడు ఎవరన్నా ఫస్ట్ లేడీస్ వస్తే అడిగేది క్వెషన్ మీరు ప్రెగ్నెంటా? కాదా? అని. హ్మ్. ఎందుకంటే కేటగరీ ఏ, బి, సి, డి డ్రగ్స్ అని ఉంటాయి. ఇప్పుడు అవును. నార్మల్ వాళ్ళు ఏ కేటగరీ అయినా తీసుకోవచ్చు హుహు. హెల్తీగా. ప్రెగ్నెన్సీ మటుకు ఓన్లీ పర్టిక్యులర్ కేటగరీ అంటే సేఫెస్ట్ మెడిసిన్సే ఇస్తాం. హుహు. నొప్పొచ్చిందనుకోండి అన్ని పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేం. డోలో ఒకటి ఇస్తాం అంతే మెయిన్. హుహు. సో, అన్నీ తగ్గిచ్చేస్తామనమాట ఆహా! ప్రెగ్నెన్సీలో. సో, ఉమ్మనీరు పోతున్నప్పుడు యూరిన్ అది ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి. అప్పుడు సహజంగా యూరిన్ అంటే ఇన్ఫెక్షన్ కూడా వస్తది. కొంతమందికి ట్రీటబుల్. ఇప్పుడు నార్మల్‌గా ఉమ్మనీరన్నది నైన్త్ మంత్ ఆ టైంలో డెలివరీ అన్నప్పుడు అవును. స్టార్ట్ అవుతుంది అంటుంటారు. కొంతమంది ఫిఫ్త్ మంత్ లేదంటే సెవెంత్ మంత్ టైంలో హ్మ్. యూరిన్ ఎక్కువైపోతుంది అని ఆ! అంటుంటారు. కరెక్టే మేడం. రావట్లేదు అని చెప్పి కొంతమంది మీరు చెప్పింది అంటుంటారు. కరెక్టే. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ మూత్రసంచి ఉంటుంది. బ్లాడర్ దాని పక్కనే గర్భసంచి ఉంటుంది. దాని హ్మ్. వెనకాలే గర్భసంచి ఉంటుంది. సో, ఇప్పుడు గర్భసంచి అంటే యూట్రస్. దానిలో బేబీ పెరిగినప్పుడు వాళ్ళెళ్లి దేని మీద కంప్రెస్ అవుతారు? ముందుండే యూరినరీ బ్లాడర్ మీదే కంప్రెస్ అవుతారు. హ్మ్. సో, కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే యూరిన్ ఊరుకూరికే వెళ్ళడము. హ్మ్. లేదు అంటే కొంతమందికి ఆగిపోతుంది గూడా. హ్మ్. బట్ అది మెడిసిన్స్ తోటి కొంచెం కౌన్సెలింగ్ తోటి టైమ్ తోటి అది సెట్ అయిపోతుంది.
హుహు. అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళలో సో, ప్రెగ్నెంట్ ఉన్న ఒక పర్సన్‌కయితే ఇట్లాగా యూరిన్ అనేది ఆగిపోయింది. సో, ఆమె ఒక్కసారిగా ఉబ్బిపోయి ఇలా అయిపోయిందనమాట. ఫేస్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అవును. సో, అలాంటి క్రానికల్‌గా తయారైంది ఆమె. అయితే సో, వీళ్ళకి అలాంటప్పుడు మేడం వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ట్యూబ్ వేసి యూరిన్‌ని డీకంప్రెస్ చేసేస్తాం. యూరిన్ హుహు. తీసేస్తాము. ఓకే. తీసేసాక మెడిసిన్స్ పెడతాము. హుహు. మెడిసిన్స్ పెట్టి మెల్లగా ఒక 2, 3 డేస్‌లో ఆ ట్యూబ్ కూడా తీసేస్తాం. హుహు. తీసేసి మోస్ట్‌లీ ప్రెగ్నెన్సీలో కూడా యూరిన్ ఆగిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. హుహు. సో, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసినా కూడా ఇది ట్రీట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు చాలా మందిలో యూరిన్‌కెళ్ళినప్పుడు మంటగా వస్తుందని చెప్పి సమ్ చిన్న చిన్న రాళ్ళొస్తున్నాయి బయటికి అని అంటుంటారు. కరెక్ట్ మ్యామ్. సో, ఇలాంటివి ఎందుకు జరుగుతుందండి? సేమ్ అగైన్ లైఫ్ స్టైల్. నార్మల్‌గా సరిగ్గా వాటర్ తీసుకోకపోవడము హ్మ్. అండ్ అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్. దీంతో హ్మ్. ఏమవుతది అంటే స్టోన్స్ వస్తాయి. బర్నింగ్ ఎందుకు వస్తది అంటే ఒక్కొక్కసారి స్టోన్ ఉన్నప్పుడు వస్తది. హ్మ్. లేదు అంటే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బర్నింగ్ డీహైడ్రేషన్ అండ్ ఇన్ఫెక్షన్. అంతే, ఓకే. మెడిసిన్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో, బ్లాడర్‌లో నుంచి ఇప్పుడు యూరిన్ అనేది నార్మల్‌గా రావట్లేదు. కలర్ చేంజ్ అవుతుంది అంటున్నారు. వాటర్ ఒక్కటే కాదు ఇంకా ఎలాంటి జ్యూసెస్ ఏమైనా తీసుకుంటే మంచిదా అని అడుగుతున్నారు కొంతమంది. మేడం జ్యూసెస్ ఏంటి అంటే ఎప్పుడైనా జ్యూస్ కంటే కూడా హోల్ ఫ్రూట్ తీసుకోవడం మంచిది. ఫ్రూట్. జ్యూస్‌లో ఏముంటది అంటే షుగర్స్ తప్ప పెద్దగా ఏమీ ఉండవు. హ్మ్. సో, ఆల్వేస్ మీకు ఏదన్నా ఫ్రూట్స్ తినాలనుకున్నప్పుడు ఫ్రూట్సే తీసుకోవాలి. జ్యూస్ ఏంటి అంటే అంత బెనిఫిట్ ఉండదు. అదర్ దాన్ బ్లడ్ గ్లూకోజ్, షుగర్ లెవెల్ పెరగడం తప్ప. సో, ఇప్పుడు ఏదన్నా సపోజ్ మీకు యాపిల్ జ్యూస్ తాగాలనిపిస్తే మీరు యాపిల్ ఫ్రూట్ తినాలి. హుహు. మ్యాంగో జ్యూస్ తాగాలి, మ్యాంగో మిల్క్ షేక్ తాగాలనిపిస్తే మ్యాంగో తినాలి. దాంతో పీచు పదార్థం ఎక్కువుంటది. మోర్ బెనిఫిట్ మీ బాడీకి ఉంటదన్నమాట. యాంటీ ఓకే. ఆక్సిడెంట్స్ అవన్నీ. చాలా మంది అనుకుంటుంటారండి బయట జనాలు సర్వైకల్ క్యాన్సర్ అన్నది ప్రమాదకరం అంటారా అని అడుగుతున్నారు. మేడం సర్వైకల్ క్యాన్సర్ ఎక్కడ అంటే ఇప్పుడు యోని, మాను భాగం ఉంటుంది కదా! దాని పైన. దానికి గర్భసంచికి మధ్యలో ఉండేది సర్విక్స్ అంటాము. హ్మ్. సో, సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. విమెన్‌లో హుహు. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. ఓకే. సో, సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆబ్వియస్‌గా ప్రమాదకరము. దానిలో కూడా స్టేజెస్ ఉంటాయి. సో, ఫస్ట్ స్టేజెస్ ఎర్లీ స్టేజెస్‌లో ఉంటే ఆపరేషన్‌కి ట్రీట్ అయిపోతారు. కొంచెం లేట్ స్టేజెస్‌లో వస్తే వాళ్ళకి రేడియోథెరపీ అంటాము. అంటే కరెంట్ అవి పెడతాము. ఒకవేళ దాంతో ట్రీట్ అవుతారు. ఆపరేషన్స్ చేస్తే ఎన్ని రోజుల్లో కోలుకుంటారు వాళ్ళు? మనం అగైన్ అది స్టేజ్ మీద డిపెండెంట్. ఎర్లీ స్టేజెస్‌లో అయితే ఫ్యూ వీక్స్‌లో సెట్ అయిపోతారు. హుహు. కొంచెము డిలేడ్ అయితే వాళ్ళకి రేడియోథెరపీ ఇస్తాం. అంటే కరెంట్ పెట్టామంటారు. అదొక హుహు. 25 సైకిల్స్, 30 సైకిల్స్ అవి పెట్టుకోవాల్సొస్తది. హుహు. సో, వాళ్ళకి కొంచెం టైం పడతది రికవరీకి. అందుకే ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇస్ ద కీ. ఎనీ క్యాన్సర్ హ్మ్. బాడీలో ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇస్ ద కీ. కరెంట్ పెడతారంటున్నారు. మామూలుగా ఆ కరెంట్ క ముట్టుకుంటేనే బూడిదైపోతాము. సో, వాళ్ళెలా ఆ తట్టుకుంటారండి? కరెంట్ కాదు మేడం. రేడియోథెరపీ అంటారు. హ్మ్. రేడియోథెరపీలో ఇప్పుడు సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. హ్మ్. ఇంతకుముందయితే బాడీ ఎక్కడైతే భాగం ఉంటదో ఆ ఆర్గాన్‌కి మొత్తం కరెంట్ పెట్టేవాళ్ళు. దాంతో చుట్టుపక్కల ఆర్గాన్స్‌కి కూడా ప్రాబ్లమ్ వచ్చేది. ఇప్పుడేంటి అంటే హైలీ ఫోకస్డ్ అన్నమాట. ఎక్కడైతే క్యాన్సర్ కణితి ఉంటదో అక్కడే క్యా కరెంట్ పెడతారు. రేడియోథెరపీ. కరెంట్ అంటే మన నార్మల్ వాడుక భాష అంటాం గానీ మామూలుగా దట్ ఈస్ రేడియోథెరపీ. హుహు. ఓకే. సో, అలాంటి కరెంట్ కాదు రేడియోథెరపీ నేను ఇది వేరే అడుగుతున్నా. కరెంట్. ఓకే. సో, ఇప్పుడు మీరు కొంతమంది పేషెంట్స్‌కి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా! అవును మేడం. ఆపరేషన్స్ అసలు ఎంత టైం పడుతుందండి? మేడం అది ట్రాన్స్‌ప్లాంట్ ఇది ఎలా ఉంటుందంటే ఈ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ స్పెషల్ ఏంటి అంటే 2 ఆపరేషన్స్ ఒకటేసారి చేయాలి. అంటే ఫస్ట్ డోనర్ ఎవరైతే కిడ్నీ ఇస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసి కిడ్నీ చూసి తీసుకొని హ్మ్. బావుందా లేదా అని సెట్ అయ్యాక అప్పుడు మళ్ళీ సైమల్టేనియస్‌గా ముందే రెసిపియంట్ అంటే ఎవరికి కిడ్నీ పెడతామో హ్మ్. వాళ్ళకి కూడా మొత్తం కిడ్నీ బెడ్ ప్రిపరేషన్ అంటారు. అంటే పొట్ట కోసి మొత్తం అదంతా నీట్‌గా చేసుకొని కిడ్నీ పట్టడానికి స్పేస్ అన్ని క్రియేట్ చేయాలన్నమాట. హ్మ్. సో, ఈ 2 ఆపరేషన్స్ సైమల్టేనియస్‌గా స్టార్ట్ అవుతాయి. సో, ఒకేసారి చేస్తారు. 2 టీమ్స్ ఉండాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఎప్పుడూ ఒక డాక్టర్ చేయలేరు. హ్మ్. 2 టీమ్స్. డోనర్ టీమ్ అంటారు, రెసిపియంట్ టీమ్ అంటారు. ఇద్దరు హ్మ్. కోఆర్డినేటెడ్‌గా ఇది కరెక్ట్ రెడీ అయ్యే టైంకి అక్కడ ఆ కిడ్నీ కూడా రెడీ అవ్వాలి. రెడీ ఓకే. అయ్యి దాన్ని పర్ఫ్యూజన్ అంటామన్నమాట. హ్మ్. అంటే అవన్నీ చేసి తర్వాత దీనికి చేస్తాము. హోల్ ప్రాసెస్ డిపెండ్స్. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళంటే 3 అవర్స్, 4 అవర్స్ నుంచి ఒక 6 అవర్స్ వరకు టైం హుహు. పడతది మేడం. చేయొచ్చు. ఓకే. అవును. అసలు మీరు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేటప్పుడు మీరు ఒక్కసారి కూడా భయపడలేదా? మేడం చాలా ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటది. ఇప్పుడు హ్మ్. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే చెప్పాను కదా! మనం ఎంబీబీఎస్ 6, 7 ఇయర్స్ ఉంటది. ఇంటర్న్‌షిప్ ఉంటుంది. తర్వాత హ్మ్. ఎంఎస్ జనరల్ సర్జరీ 3 ఇయర్స్ ఉంటది. హ్మ్. తర్వాత మళ్ళీ యూరాలజీ ఇంకో 3 ఇయర్స్ చదవాలి. ఇవన్నీ చదివినాక కూడా మళ్ళీ హై వాల్యూమ్ సెంటర్‌లో అంటే బాగా ట్రాన్స్‌ప్లాంట్ చేసే సెంటర్‌లో ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవాలి. వేరే వాళ్ళ కింద పనిచేసి అసిస్ట్ చేసి. హ్మ్. సో, ఇది లాంగ్ ప్రాసెస్. ఎన్నో ఇయర్స్ చేసి అది నంబ్ అయిపోతాం. ఫస్ట్‌లో ఎవరికైనా స్టూడెంట్స్‌కి భయమేస్తది. బ్లడ్ చూస్తేనే భయమేస్తది. హ్మ్. బట్ ఎవరైనా ఆ స్టేజ్ దాటి రావాల్సిందే.
కిడ్నీ పట్టుకున్నప్పుడు చేతులు వణకడం ఇలాంటివి జరుగుతాయి కదా. లేదా మామూలుగానే చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇదంతా కోసుకోపోయి బయటికి వచ్చేస్తది కరెక్ట్ బ్రెయిన్ అన్నది. సో అలాంటివి కరెక్ట్ చూసినప్పుడే నాకైతే 2 రోజులు నిద్ర పట్టదు. తినడం కూడా మానేస్తా నేనైతే. సో అలాంటిది మీరు పట్టుకొని ఆపరేషన్స్ చేశారంటుంటే నిజంగా డైరెక్ట్ అలవాటు మేడం. ఎవ్రీడే అదే చేస్తాం కాబట్టి అలవాటు అయిపోతుంది. కామన్ అయిపోయిందంటారా? కామన్ అయిపోతుంది. అంటే స్టార్టింగ్ చేసినప్పుడు ఇది ఇలా చేయాలి, అలా చేయాలి అని అంటూ ఉంటారు కొంతమంది అవును. డాక్టర్స్. సో అవును. వెనక చెప్తూ ఉన్నప్పుడు భయమేస్తది. సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి ఇట్లా చేస్తూ ఉంటారు అవును కదా. మేడం. బై గాడ్స్ గ్రేస్ దేవుడి హ్మ్. దయ వల్ల ఇప్పటిదాకా నేను ఎవరి కిందైతే చేశానో, ఎవరి దగ్గరైతే ట్రైనింగ్ తీసుకున్నానో, ఎవరి దగ్గరైతే అసిస్టెంట్‌గా చేశానో, హ్మ్. దే వర్ ఆల్ వెరీ గుడ్ టీచర్స్ అండ్ డాక్టర్స్. డాక్టర్ ఫస్ట్ హాస్ టు బి ఎ ప్రాపర్ టీచర్. హ్మ్. ఎందుకంటే మనము బతికినన్ని రోజులు ఆపరేషన్ చేసి వెళ్ళిపోవడం కాదు. మన హ్మ్. నాలెడ్జ్ అనేది నెక్స్ట్ జనరేషన్‌కి టీచ్ చేయాలి. సో ఓకే. డే 1 జాయిన్ అయినప్పటి నుంచి మీరు స్టూడెంట్ లైఫ్ నుంచే మీరు జూనియర్స్‌కి టీచ్ చేస్తూనే ఉండాలి. హుహు. అప్పుడైతేనే అది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది వృద్ధి చెందుతది. హుహు. అంతేగాని మన నాలెడ్జ్ మన దగ్గరే పెట్టుకోలేం. సో గాడ్స్ గ్రేస్ అదే మాకు ఇప్పుడు డాక్టర్ జగదీష్ అని ఉన్నారు ఇక్కడ. ఆయన ఓకే. హి ఈస్ ఎ వెరీ బిగ్ పైనియర్ ఇన్ ఆల్ ద యూరలాజికల్ సర్జరీస్. సో ఆయన బాగా టీచ్ చేసి, అసిస్ట్ చేసి, తనకి నేను అసిస్ట్ చేసి, మళ్ళీ నాకు సార్ అసిస్ట్ చేసి ఎలా అంటే మంచి టీచర్స్ ఉంటే భయము అవి ఏమి వేయదు మేడం.